హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ వీడియో దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఎన్నో రకాల ప్రయోజనాలున్న ఉసిరికాయ ఎలా వాడాలి, ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు తెలియని ఎన్నో రకాల ప్రయోజనాలు అయితే ఈ ఉసిరికాయలో ఉంటాయి. ఇవి చాలా చిన్నగా ఉండడం వల్ల పచ్చడికి అయితే పనికిరావని చెప్పి ఇలాగా 4 పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. బాగా 2-3 టైమ్స్ వాష్ చేసి మధ్యలో గింజ తీసేసి ఇలాగా ఉసిరికాయని 4 వైపులా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఉసిరికాయని వేస్ట్ చేసుకోకుండా నేచర్ మనకు ఇచ్చిన ప్రతి ఆహారపు వస్తువుని మనము వాటి ప్రయోజనాలు తీసుకొని యూస్ చేసుకోవడం అంటే చాలా మంచిదండి. ఇంకా ప్రతి వస్తువులో ఏదో ఒక అడ్వాంటేజ్ అయితే తప్పకుండా ఉంటుంది. వాటి లాభాలు తెలుసుకొని మనం వాడుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. ప్రతి దానికి మెడిసిన్ మీద బేస్ కాకుండా ఇలాగా మనం తినే ఆహారపు అలవాట్లు కూడా చేంజ్ చేసుకొని ప్రతిదానికి మెడిసిన్ అయితే యూజ్ చేసుకోకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా ఇలాగా ఇంట్లో కూడా మనము ప్రయత్నించి అయితే చూడాలి. ఇలాగా కట్ చేసుకోవడానికి నాకు మినిమం అయితే ఇంకా 1 అవర్ అయితే పట్టిందండి. అంటే ఏవి బాగున్నాయి ఏవి బాగోలేదో అన్నీ చూసి పక్కకు తీసేసి ఇలా కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకున్న తర్వాత వీటిని మామూలుగా ఎండలో అయితే ఆరబెట్టేయాలి. ఎండ వచ్చినప్పుడు ఇంకా ఉసిరి వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మనం చెప్పుకోవాలంటే ఐరన్ పుష్కలంగా లభిస్తుంది దీంట్లో. ఇంకా పిల్లలకి అరుగుదల ప్రాబ్లం, పెద్దవాళ్ళకి కూడా అరుగుదల, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటాయి కదా, అవి కూడా తగ్గిపోతాయి. డైజెషన్ చక్కగా పనిచేస్తుంది పిల్లలు తినడం వల్ల, పెద్దవారు తినడం వల్ల. విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. దీనివల్ల చర్మ సమస్యలు తగ్గిపోతాయండి. ఇప్పుడు చలికాలంలో మన స్కిన్ అయితే చాలా వరకు పొడిబారిపోతుంది కదా, అలాంటి టైంలో రోజుకి ఒక 2-3 పీసెస్ వీటిని తినడం వల్ల మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి. స్కిన్ చాలా గ్లో అవుతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఇంకా వీటిని నేను కడిగి పెట్టేసుకున్నానండి పక్కకి. ఇంకా ఒక ప్లేట్లో సగం అయితే తీసేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఉసిరికాయలు ట్రై చేసి అయితే తప్పక చూడండి. మీ ఇంట్లో వాళ్ళకి వీటి యూజెస్ కూడా చెప్పండి. చెప్తే వాళ్ళు తప్పకుండా వింటారు. పిల్లలకి కూడా చెప్పే విధానంగా చెప్తే తప్పకుండా తింటారండి. ఇంకా నేను ఫస్ట్ తీసుకున్న సగం పీసెస్లో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే నేను యాడ్ చేసుకున్నాను. అంటే టేస్ట్ అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఇంకా కొన్ని నల్ల మిరియాలని కూడా ఇలాగా పౌడర్ చేసుకొని వేసుకొని ఇలాగా మిక్స్ చేసుకుంటున్నాను. అన్ని ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వీటిని చక్కగా ఒక ఉతికిన శుభ్రంగా ఉన్న కాటన్ క్లాత్ని వేసుకొని ఎండలో అయితే ఆరబెట్టేయాలి. ఇలా పైన కింద ఇలా కదుపుకుంటూ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మిగిలిన ప్లేట్లో తీసుకున్న పీసెస్లో నేను ఒక గ్లాస్ జార్ అయితే తీసుకున్నానండి. అది హనీ బాటిలే, ఆల్రెడీ వాష్ చేసుకుని పెట్టేసుకున్నాను. వాష్ చేసుకుని పెట్టుకున్న తర్వాత అది ఆరిపోయిన తర్వాత దీంట్లో కూడా మిగిలిన హాఫ్ పీసెస్ ఉన్నాయి కదా ముక్కలు, అవి కూడా ఉసిరికాయ ముక్కలు దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ తక్కువగా ఉండేలా చూసుకోవాలండి. అంటే డబ్బాలో సీసాలో వాటర్ లేకుండా జార్లో చూసుకోవాలి. ఆ తర్వాత ఇలాగా హనీ ఏ కంపెనీతో పర్వాలేదండి, కానీ హనీ వేసుకుంటున్నాను దీంట్లో సగం వరకు. అంటే ఆ పీసెస్ అంతా మునిగిపోయే వరకు హనీ అయితే ఇలా వేసేసుకోవాలి. లివర్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇంకా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి. పిల్లల్లో గ్రోత్ కూడా పెరుగుతుంది. ఇంకా ఇమ్యూనిటీ పవర్ వల్ల పెరగడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఈ సీజన్లో ఎక్కువ దగ్గు, జలుబు ఉంటాయి కదా, వాటి బారిన పడకుండా పిల్లలకి చక్కగా ఒక పవర్ లాగా పనిచేస్తుంది. ఇలాగా పీసెస్ అన్నీ మునిగిపోయే వరకు అయితే నేను ఇలాగా హనీ వేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా
ఇలా హనీ వేసుకొని ఒక దానికి టైట్గా పట్టేలాగా మూత అయితే పెట్టేసుకోవాలి. మిగిలిన నల్ల మిరియాల పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని దీన్ని కూడా బాగా షేక్ చేసుకోవాలి, మిక్స్ అయ్యేలాగా. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు షేక్ చేసి వీటిని కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే మామూలుగా బయటైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే హనీ ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట కూడా ఫ్రెష్గానే ఉంటుంది కాబట్టి మీ ఇష్టం. ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, బయటైనా స్టోర్ చేసుకోవచ్చు. చలికాలం కదా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే పిల్లలకి మళ్ళీ కూలింగ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. ఇలాగా డైలీ మార్నింగ్ పరగడుపుని తీసేసుకుంటే ఒక స్పూను ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఆ తర్వాత ఒక సూపర్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. దగ్గు, జలుబు ఇలాంటివి కూడా తగ్గిస్తుంది. ఇంకా దీనివల్ల ఏంటంటే విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల కంటి చూపు చాలా మంచిది. హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి. మీరు మామూలుగా హెయిర్ ఆయిల్ నేమ్స్ కూడా వినే ఉంటారు. డాబర్ ఆమ్లా అని చెప్పి, ఉసిరి అని చెప్పి చాలా వరకు ఆయిల్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి కదా. దీనివల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉంటుంది. మీరు ఏ విధంగా వాడుకోవాలన్నా కూడా ఉసిరికాయ అనేది చాలా ఉపయోగకరమైనదని చెప్తాను. ఇలాగా ఒక క్లీన్ క్లాత్ని ఎండ వచ్చినప్పుడు బయట వేసుకొని ఇవన్నీ ఇలాగా స్ప్రెడ్ చేసుకొని అయితే బాగా ఎండబెట్టుకోవాలండి. ఒక 3 to 4 days ఎండబెట్టుకుంటే మీకు అవి బాగా ఆరిపోయి తినడానికైతే బాగుంటాయి. ఇలా పచ్చిగా కూడా టేస్ట్ బాగుంటుందండి. కానీ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 3-4 daysకి చూసారా ఇలాగా మొత్తం డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయినప్పుడు సౌండ్ వస్తుంది కదండి, ఇలాగా చూడండి. ఇలాగా క్రంచీ టైప్లో ఉన్నట్టు సౌండ్ వస్తే ఇంకా ఆరబెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా నైట్ కూడా వాటర్లో సోక్ చేసుకొని డ్రై ఆమ్లా వాటర్ తాగడం వల్ల డైజెషన్ ప్రాబ్లం రాదండి. మార్నింగ్ టైము పిల్లలకి ఎప్పుడైనా మోషన్ ఫ్రీగా రానప్పుడు ఇలాగా ఆ వాటర్ని తాగిస్తే కూడా ఆ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది పిల్లలకి. ఇంకా హనీ వేసిన పరిగడుపున కూడా తాగితే ఆకలి కూడా అవుతుందండి పిల్లలకి. అరుగుదల లేక ఒకసారి ఏమి తినబుద్ధి కావట్లేదని చెప్తారు కదా, అలాంటప్పుడు అరుగుదలకు కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా జర్నీ చేసేటప్పుడు చాలామందికి వాంతులు అలా అవుతాయి కదా, అటువంటి టైంలో నేను ఇందాక బాక్స్లో పెట్టేసుకున్నాను కదండి డ్రై ఆమ్లా పీసెస్, అవి వెంట తీసుకొని వెళ్ళి అలా వాంతింగ్ వచ్చేలా ఉంటే అవి నోట్లో వేసుకుంటే ఆ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.